హాయ్ అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైత్ నగర్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ సాలా పెట్రోల్ వెర్షన్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇది 1,00,000 కిలోమీటర్ అయితే తిరిగింది. 5 సీల్ టైర్లు ఉన్నాయి. వెహికల్ అయితే చూడొచ్చు సార్. వెహికల్ అయితే చాలా ఒరిజినల్గా ఉంది. చూడొచ్చు, పెట్రోల్ వెర్షన్ ఆటోమేటిక్. ఇది ఏపీ తెలంగాణ ఇద్దరికి వస్తుంది. ఇది ఇంకో నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ 011. దీనికి మనకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది. దీని ఆర్సీ వ్యాలిడ్ కూడా వచ్చి కూడా 6 తారీఖు 2వ నెల 2029 దాకా కూడా ఆర్సీ వ్యాలిడ్ ఉంది. యాక్చువల్లీ 2013 కానీ మ్యానుఫ్యాక్చర్ 2014 రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ వచ్చేసి ఇది సర్వీస్ రికార్డు కూడా ఉంది సార్. ఇది అంటే కస్టమర్ దగ్గర ఉంది. నా దగ్గర అయితే నేను తీసుకోలేదు, కానీ సర్వీస్ రికార్డు కూడా ఉంది. వాళ్ళకి కావాలంటే మనం తీసుకుంటాం. ఇంకో చూడవచ్చు, ఇంకో టైర్లు మాత్రం చూడవచ్చు. ఇంకో సీల్ టైర్లు ఆల్రెడీ మనం ఒక చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టి కూడా రిలీజ్ చేసిన నేను. ఇంకో ఈ గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. ఈ గ్లాస్ మాత్రం షోరూమ్ గ్లాస్ అయితే కాదు. ఇంకో ఈ గ్లాస్ కూడా 2015లో చేంజ్ అయింది. ఇది అంటే అది మేజర్ యాక్సిడెంట్ సమస్య కాదు. అది ఏదో మా తాంచేలు అల్లేసి మర్చిపోయారు. తెలుగు 2 కీలు ఉన్నాయి దీనికి. చూడొచ్చు, 2 ఎక్సలెంట్ ఉంది బండి. ఇంకో సీట్లు కూడా చూడవచ్చు. దీనికి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేక్ వస్తుంది. ఇంకో స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇంకో ఈడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. 4 పవర్ విండోస్లు వస్తాయి. సెంటర్ లాకింగ్ వస్తుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ABS బ్రేక్ లోపల వస్తుంది. నేను చూపిస్తాను నేను. ఇంకా సీట్లు కూడా చూడవచ్చు, లెదర్ సీట్లు ఉన్నాయి. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి, ఎలాంటి ఎక్కడ డస్ట్ కూడా ఏం లేదు. అంత టోటల్ ఒరిజినలే ఉంది బండి. పిల్లర్లు మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేదు. పిల్లర్లు అయితే మన బాధ్యత. చూడవచ్చు, పవర్ విండోస్. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్, కానీ ఈ గ్లాస్ మారింది సార్. ఓకేనా? ఇంకో ఇది వచ్చేసి ఇది 2013 చూడవచ్చు. సేమ్ షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి. షోరూమ్కి ఎలా వచ్చిందో గ్లాస్ అలాగనే ఉన్నాయి. ఇవి అయితే లోపల చూడ సెంటర్ AC కూడా వచ్చింది. ఈ టాప్ ఎండ్ సార్. అంటే రెనాల్ట్ సాలాలో RXZ అంటేనే టాప్ ఎండ్. ఇంతకంటే పెద్ద బండి ఇందులో లేదు. అప్పుడు లోపల మాత్రం ఫుల్ మ్యాట్ అయితే లేదు. ఒక మ్యాట్ మాత్రం వేయించుకోవాలి. వెనక పిల్లలు కూడా చూడవచ్చు. పిల్లలు కూడా టోటల్ ఒరిజినల్గానే ఉన్నాయి. పిల్లలు కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే సార్. ఈ టైర్లు చూడవచ్చు. ఇంకో MRF టైర్లు, సీల్ టైర్లు ఉన్నాయి. టైర్ల విషయం అయితే ఎలాంటి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఈ గ్లాసు కూడా టోటల్ ఒరిజినల్. మన 2013లో వచ్చేసి కంపెనీకి ఇచ్చిన గ్లాసే ఉంది. ఇంకా చూడవచ్చు వెహికల్. ఇంకో మీద టాప్ రకం కూడా చూడవచ్చు. ఇంకో రెనాల్ట్ స్కాలా RXZ టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట ఇది. ఇంకా చూడవచ్చు, కిందంగా అండర్ బాడీ కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. మీకు రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇంకా చూడవచ్చు ఎంత స్పేస్ ఉందో లోపల. మన స్టెప్పిన్ కూడా సీల్ టైరే ఉంది. చూడవచ్చు మీరు, స్టెప్పిన్ కూడా సీల్ టైర్లో ఉంది. ఇంకో జాకీ పాన కూడా అన్నీ ఉన్నాయి. ఇంకో ఇది చూడవచ్చు. ఇంకో ఇదంతా టోటల్ కంపెనీ పెంచులే ఉన్నాయి. ఇంకో చూడవచ్చు, టోటల్ ఒరిజినలే. ఇదంతా టోటల్ ఒరిజినలే. మీరు ఎలాంటి డౌట్ పడవచ్చునో అయితే అవసరం లేదు. మనకైతే మేజర్ యాక్సిడెంట్ అనే మాట అయితే అస్సలు లేదు. ఇలా చూడవచ్చు, అలవిల్స్ 4 స్టెప్పిని మాత్రం అలవిల్స్ రాలేదు. ఇది కూడా టోటల్ 2013 గ్లాసులే. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చినా అలాగే ఉన్నాయి. డిఫాల్టర్ లైట్లు చూడ, ఈ లైట్లు కూడా ఉన్నాయి చూడవచ్చు. ఇవి ఇంకో ఇంటీరియర్ కూడా చూడవచ్చు. ఇంకో సెంటర్ AC, ఎంత స్పేస్ ఉంది. కుల్లా కూర్చోవచ్చు అనమాట వెహికల్. చూడవచ్చు. ఇంకో పిల్లలు అయితే అన్ని పిల్లలు టోటల్ వచ్చినాయిలే. ఏ పిల్లర్ డ్యామేజ్ కాలేదు, ఏ అప్రాన్ డ్యామేజ్ కాలేదు. ఇంకో పవర్ విండోస్, 4 పవర్ విండోస్లు. ఇంకో ఈ గ్లాసులు టోటల్ ఒరిజినలే. ఇంకో పవర్ విండోస్లో అడ్జస్ట్మెంట్ మిర్రర్ చూడవచ్చు. ఎలాంటి డస్ట్ లేదు. ఈ పిల్లరు ఇది 4వ పిల్లరు. ఇంకో అన్ని పిల్లలు అయితే నేను ఆల్రెడీ మొత్తం ఇప్పి చెక్ చూసిన నేను. మీకు బండి చూడవచ్చు, 2 కీలు, ఇంకో పుష్ బటన్ స్టార్టు. ఇక్కడ పుష్ బటన్ ఇక్కడ ఉంది. ఆటో క్లైమేట్ AC కూడా వస్తుంది ఇందులో. ఇంకో బండి స్టార్టింగ్ ట్రబుల్ కూడా చూపిస్తాను మీకు. ఇంకో చూడు, ఇంకో బండి స్టార్ట్ అయింది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకో ఆటో క్లైమేట్ AC. ఇంకో AC కూడా రన్నింగ్ ఉంది. ఇంకోటి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి వస్తుంది. ఇంకో మీకు ఇంకో రివర్స్ కెమెరా వేస్తున్నారు. ఇంకో చూడవచ్చు, ఇంకో రివర్స్ కెమెరా కూడా ఉంది. మీకు ఇదే ఇంజన్ సౌండ్లో మీకు
బానెట్ లేపి ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాం మీకు. చూడొచ్చు క్లచ్ ఫంక్షన్ కానీ ఇప్పటికిప్పటికి ఇందులో మాత్రం పని ఓన్లీ మనం ఇది మన లోపల ఫుల్ మ్యాటు జనరల్ సర్వీస్ చేయించుకొని బండి అయితే నడుపుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చూడవచ్చు వెహికల్ని. ఇది కూడా సీల్ టైరే ఉంది. ఇగో ఇంజన్ సౌండ్ కూడా మీకు వినిపిస్తున్నా చూడొచ్చు. ఇగో ఇంజన్ సౌండ్ కూడా మీకు ఏసీని ఆన్ చేసిన నేను. రెనాల్ట్ ఇంజన్ అంటే ఇంకా మీకు ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇగో అప్రాన్లు కానీ సేసి కానీ ఎలాంటి బ్యాక్ కంప్రెషన్ కూడా ఇంకో ఆయిల్ కూడా చేంజ్ చేసిండు, బ్లాక్ కూడా కాలేదు. పూర్తి వీడియో కరెక్ట్ చూడండి సార్, ఓకేనా. చూడొచ్చు ఇంకో అప్రాన్ బానెట్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. ఎక్కడ ఏ పీస్ అయితే అంతా ఇదంతా ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఆంధ్ర అంటే ఆంధ్ర, ఇక్కడ ఆంధ్రాకి ఎన్ఓసి ఇవ్వాల్సి వస్తుంది. ఆంధ్ర ఎన్ఓసి అంటే ఎన్ఓసి ఇస్తాం. తెలంగాణకి ఎక్కడ సీసీ కొట్టినా కొట్టిస్తాం. ఎలాంటి ఫైనాన్స్ కూడా దీని మీద లేదు. వెహికల్ మీద అయితే ఎలాంటి ఫైనాన్స్ కూడా లేదు, క్లియర్గా ఉంది. తెలంగాణకైతే సీసీ కొట్టియాలంటే 2 రోజులలో సీసీ కొట్టించిస్తాం. ఆంధ్రాకి మాత్రం ఎన్ఓసి వెళ్ళాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. అది 10-20 రోజులు టైం పడుతుంది ఎన్ఓసి వెళ్ళాలంటే మాత్రం. ఇది సార్ 2013-14 రిజిస్ట్రేషను, 2029 2వ నెల దాకా ఆర్సీ వ్యాలిడ్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా 26 జనవరి అంటే ఈ 25 లాస్ట్ అంటే జనవరి దాకా ఉంది. 26 జనవరి దాకా థర్డ్ పార్టీ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే లేదు. పెట్రోల్ వెహికల్ సార్ రెనాల్ట్ స్కాలా RX-Z టాప్ అండ్ వేరియంట్. మళ్ళీసారి చెప్తున్నా, పెట్రోల్ వెహికల్ సార్ ఆటోమేటిక్. ఇది కస్టమర్ మాత్రం 2,80,000 చెప్తుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీరు ఆఫీస్కి వచ్చి బండి చెక్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఓకే అంటే మన కస్టమర్తో మాట్లాడతాం సార్. ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఓన్లీ మన కమిషన్ బేసికే. ఈ బండి ఓన్లీ డీల్ అయినా కానీ మనం అయితే 6,000 రూపాయలు అయితే కమిషన్ తీసుకుంటాం. మనం ఎలాంటి మార్జింగ్ లేదు, ఎలాంటి ఏం లేదు. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడిపిస్తాం సార్. ప్లీజ్ మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహ కార్ బజార్ హైతనగర్. మన ఆఫీస్ వచ్చేసి హైతనగర్ బాగలత్ ఎల్బీనగర్కి వెళ్ళి వస్తుంటే లెక్చరర్ కాలనీ అపోజిటు ఇక్కడ హైతనగర్కి వెళ్ళి ఎల్బీనగర్ పోతుంటే ఆర్టీసీ డిపో వస్తుంది. కృష్ణవేణి హాస్పిటల్ దాటంగానే తిరుమల బార్ పక్కపైన MG వైన్స్ ఉంటుంది. దాని పక్క పొంటే నరసింహ కార్ అనేది ఈరోజు మన బోర్డు కూడా ప్రింటింగ్ చేయడం జరిగింది. మన బోర్డు మీద కూడా మన పేరు ఉంటుంది, మన ఫోన్ నెంబర్ ఉంటుంది సార్. ఎలాంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. ప్లీజ్ మనం కొత్తగా చూస్తున్నాం ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.